హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, మీ ఎస్ఎస్సి యూజర్ ఐడి లేదా మీ పాస్వర్డ్ ని కానీ మర్చిపోతే ఈ వీడియో అయితే చూడండి. సో ఈ వీడియోలో యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ని ఎలా రీసెట్ చేయాలో మీకు లైవ్ లో అయితే చూపిస్తాను. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఫస్ట్ మీ డివైస్ లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో ఈ ప్రాసెస్ అనేది మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు, దీనికి సిస్టమే అవసరం లేదు. సో మీ బ్రౌజర్ ని ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ లో ఎస్ఎస్సి ఎంటీఎస్ అప్లై అని చెప్పి సెర్చ్ చేయండి. సో ఇలా అయితే వస్తుంది. సో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి, మనకి ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ తో అయితే లాగిన్ అవ్వాలి. సో మనకి అవి తెలియదు కాబట్టి ఇక్కడ మనకి ఫర్గట్ పాస్వర్డ్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. ఫర్గట్ రిజిస్ట్రేషన్ ఐడి ఆర్ పాస్వర్డ్ అని చెప్పి వస్తుంది. సో ఇక్కడ మీ పర్మనెంట్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ మెయిల్ ఐడి ఏదైతే మీరు ఎస్ఎస్సి లో రిజిస్టర్ అయ్యి ఉన్నారో ఆ మెయిల్ ఐడి అయితే ఇవ్వాలి, లేదా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వచ్చు. సో వన్స్ ఇచ్చాక ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఒక ఓటీపీ వస్తుంది. సో మీరు అక్కడి నుంచి అయితే పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ రాకపోతే గానీ ఇంకో ప్రాసెస్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇంటూ మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఓల్డ్ వెబ్సైట్ లింక్ అయితే వస్తుంది. సో దాన్ని అయితే కాపీ చేసుకోండి. సో ఈ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. సో మీరు అక్కడ నుంచి అయితే క్లిక్ చేసుకోవచ్చు. సో నేను దీన్ని కాపీ చేసి పక్కన ఇంకో ట్యాబ్ అయితే ఓపెన్ చేసి అక్కడైతే పేస్ట్ చేస్తాను. సో ఎంటర్ క్లిక్ చేయగానే మనకి వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఓల్డ్ వెబ్సైట్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్లోని లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి, మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మర్చిపోయారు కాబట్టి ఇక్కడ మనకి ఫర్గౌట్ పాస్వర్డ్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి, మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, గెట్ వెరిఫికేషన్ కోడ్ ఆన్ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ ఆర్ సెక్యూరిటీ క్వశ్చన్ అని చెప్పి ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి, మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకొని అండ్ కింద 10th క్లాస్ ఎడ్యుకేషనల్ బోర్డ్ నేమ్ అయితే ఇవ్వాలి. అండ్ దాని కింద మీ మెయిల్ ఐడి అయితే ఇవ్వచ్చు, లేదా మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వచ్చు. సో ఏదైతే మీకు ఎస్ఎస్సి లో రిజిస్టర్ అయ్యి ఉన్నాయో అవి మాత్రమే ఇవ్వాలి. సో నేనైతే మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఇచ్చాక గెట్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. సో అది ఇక్కడ ఎంటర్ చేసి పక్కనున్న వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఓటీపీ అనేది వెరిఫై చేసుకుంటుంది. సో వన్స్ వెరిఫై చేసుకున్నాక కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్టార్టింగ్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది అండ్ అలాగే మీకు కొత్త పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నాక ఇక్కడ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో పాస్వర్డ్ అనేది రీసెట్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఇలా అయితే మెసేజ్ వస్తుంది. సో మీ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇలా రీసెట్ చేసుకోవచ్చు సక్సెస్ఫుల్గా. సో వీడియో అయితే ఇంతగా మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.